మంచిది, మీ ఐడియా మంచిది. పెట్రోల్ డీజిల్ రేటు కూడా తగ్గాలి. డెఫినెట్గా గవర్నమెంట్ ఆ విధంగా ఆలోచన చేస్తుంది. ఎప్పుడు చేస్తారో ఏంటో అనేది మనం వేచి చూడాలి. ఎందుకంటే మీకు తెలుసు పెట్రోల్ డీజిల్ అనేది ఇది అంతర్జాతీయ సబ్జెక్ట్. ఇంపోర్ట్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ ఉంటుంది. అంతర్జాతీయ వాతావరణం కూడా మీకు తెలుసు ఏమేం జరుగుతుందో. ఉక్రెయిన్ రష్యా మధ్యలో అది వార్ జరగడం. సో ఇది మన టోటల్గా 100% ఇంటర్నల్ కంట్రోల్లో లేదు. సో అన్నీ చూసి అన్ని రకాలుగా చూసి ఏదో ఒక రోజు తప్పకుండా అవి కూడా తగ్గుతాయని నాకు పూర్తి నమ్మకం ఉంది. ఎంఆర్పి తగ్గుతుంది. ఏదైతే ఇప్పుడు కిషోర్ గారికి నేను ఎందుకు ఆయన ఇక్కడ ఇంటికి పోనీకుండా ఇక్కడే నుంచోబెట్టాను, ఎందుకంటే ఏదైతే ఈ బెనిఫిట్ ప్రభుత్వం నుంచి షాప్స్కి వస్తూ ఉందో, రీటైలర్కి బెనిఫిట్ ఏదైతే వస్తూ ఉందో, మరి ఆ బెనిఫిట్ తక్షణమే వాళ్ళు మన కస్టమర్స్కి పాస్ ఆన్ చేయాలా. అది ఎలా పాస్ ఆన్ చేస్తారంటే ఎంఆర్పి రేటు మారుతుంది. ఆ ఎంఆర్పి రేటు కూడా తక్షణమే బోర్డులు పెట్టి బయట అందరికీ తెలియజేసి అది ఏదైతే ఉంటుందో అది పెట్టాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చాను, ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను. ఈరోజు వచ్చి పీమార్ట్లో సూపర్ మార్కెట్లో ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఆయనకి చేస్తున్న రిక్వెస్ట్ ఏంటంటే, ఆయన ద్వారా మీ ద్వారా అన్ని షాపులకి నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఇందాక చూసినట్టు దయచేసి బయట GST 2.0 అని బోర్డు పెట్టండి. నంబర్ 1. నంబర్ 2, ఏమైతే GST తగ్గించారో అంటే 28% నుంచి 18%, 18% నుంచి 5%, 12% నుంచి 0% ఏవైతే తగ్గించారో ఆ బోర్డు కూడా పెట్టి డిస్ప్లే చేయండి. ఆ మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాం అని చెప్పడానికి నేను వచ్చాను. షాపులు తిరుగుతున్నాను పొద్దున్న నుంచి. బాపట్ల, స్టువర్ట్పురం, ఇప్పుడు చీరాలకు వచ్చాను. ఇవన్నీ తిరిగి వీళ్ళతో విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఫస్ట్ GST 2.0 కొత్త రిఫార్మ్స్ వచ్చాయని బయట ఒక బోర్డు పెట్టండి. తర్వాత ఎక్కడెక్కడ మార్పులు వచ్చాయి, 28% 18 ఎక్కడైంది, 18.5 ఎక్కడైంది, 18, 12, 5 ఎక్కడ 0 అయింది, అది దయచేసి బయట బోర్డు పెడితే వచ్చే ప్రజలకి క్లియర్గా అర్థమవుతుంది. మీకు వచ్చే ఏదైతే బెనిఫిట్ ఉందో అది తూచా తప్పకుండా ప్రజలకి పాస్ ఆన్ చేయండి అని విజ్ఞప్తి చేయడానికి వచ్చాను. ఈ రోజు నుంచి అమలు అంటే ఆల్రెడీ పాస్ స్టాక్ వాళ్ళకి ఏదో ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి కమర్షియల్ ట్యాక్స్ నుంచి కానీ ఎక్కడ నుంచి ఈ రోజు ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. దాన్ని బట్టి వాళ్ళు చేంజ్ చేసి మీకు ఇస్తారు. సార్ ఈరోజు బాపట్లో సాఫ్ట్వేర్ మార్పు ఒక నిమిషం ఆ సాఫ్ట్వేర్ మారిపోయి మా సాఫ్ట్వేర్కి వచ్చిన తర్వాత వీళ్ళకి రేట్లే వేరేగా చూపిస్తాయి. ఆ రేట్ల ప్రకారంగా బిల్లులు వస్తాయి. సార్ ఈరోజు మీరు తిరుగుతా ఉన్నారు, 2.4 ప్రజల్లో ఎటువంటి స్పందన ఉంది? చాలా బాగా అందరూ హ్యాపీగా ఉన్నారు. అందరూ కూటమి ప్రభుత్వం అటు మోదీ గారిని, ఇటు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, మిగతా ఎన్డీఏ పార్ట్నర్స్ అందరినీ మెచ్చుకుంటున్నారు. అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. అందరితో హ్యాపీగా ఉన్నారు. ఇది మంచి ప్రభుత్వం, నిజమైన మంచి ప్రభుత్వం వచ్చిందని అందరూ అనుకుంటారు. థ్యాంక్ యూ సార్.